మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముదిరాజ్‌కు కేటాయించడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తుండగా, కొందరు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఎందుకు అభ్యంతరం తెలియజేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి మనం బీసీ సంఘం నాయకులతో ఉన్నాం. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల మన మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనేది బీసీ మహిళ రావడంతో ముదిరాజ్‌కి కేటాయించడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం? ఇది పాలమూరు మున్సిపల్‌గా ఏర్పడినప్పటి నుంచి గూడా, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయ్యేంత వరకు గూడా, గతంలో ఎమ్మెల్యేలు, మంత్రిగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి పనిచేశారు గానీ, పర్టిక్యులర్‌గా మున్సిపల్ చైర్మన్ అనేది ముదిరాజులకు కేటాయించలేదు. దాదాపుగా 48,000 ఓటు బ్యాంకు, 80,000 జనాభా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంతవరకు సామాజికంగా న్యాయం జరగలేదు. కాబట్టి ఈసారి అది ముదిరాజులకు కేటాయించడం అనేది అన్ని బీసీ సంఘాలకు, ప్రజలు అందరూ హర్షించే విషయం ఇది. ఒక బలమైన సామాజిక వర్గాన్ని ముందరికి తీసుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వానికి కలగడం అనేది, అది బీసీలలో చాలా వరకు కూడా బలంగా దాదాపు 40 స్థానాలలో తెలంగాణ వ్యాప్తంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లు ఇవన్నీ. కాబట్టి వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం అనేది హర్షించదగ్గ విషయము. మాకందరికీ ముదిరాజులకు ఇవ్వడం అని అంటే, మేయర్గా అవకాశం ఇవ్వడం అంటే మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం ఇది. సార్, అయితే ఇటీవల చూస్తే ఒక న్యూస్ ఛానల్‌లో అనుకోండి, బయట సోషల్ మీడియాలో కూడా ఇది గౌడ్స్‌కు జరిగిన అన్యాయం. ముదిరాజులకు ఇచ్చింది కానీ గౌడ్స్‌కి వస్తది అనుకుంటే సడన్‌గా ఆ పేరు మార్చి ముదిరాజులకు ఇచ్చిండ్రు అన్నట్టు కూడా బయట వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం? దానిపైన మీ అభిప్రాయం? లేదు. అంటే ఇది ఎట్లా ఉంటాయంటే, సామాజిక వర్గాల వారీగా తీసుకునే అభిప్రాయాలు అంతేగాని ఇవి ఒక కులం నుంచి ఒక కులానికి అన్యాయం జరిగిందంటే వేరే కులానికి లాభం జరిగింది కదా అని అర్థం. ఇప్పుడు మాలాంటి బీసీ జేఏసీ నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మాకు బీసీలకు అవకాశాలు రావాలని అడుగుతాం కానీ ఒక కులానికే పర్టికులర్గా అవకాశం రావాలని అనలేం. ప్రజలు కూడా ఎట్లా ఉంటుందంటే, బలమైన సామాజిక వర్గం ఉంది, వాళ్ళకి ఇచ్చిండ్రు అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, అవతల సైడ్ ఇప్పుడు అన్యాయం జరిగింది అని అంటే, అన్యాయం జరిగిన వ్యక్తి కూడా ఎప్పుడు మీడియా ముందరికి రాలేదు. ఊకే ఒక స్పెక్యులేషన్, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడే స్వాతంత్రం ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉంది మనకు. కాబట్టి అట్లేముండదు. బీసీలకు ఇవ్వాలనుకున్నాము. మహబూబ్‌నగర్ మేయరు తొలి మేయర్గా బీసీ మహిళకు మంచి అవకాశం దొరికింది. అంతేగాని అది ఒక బీసీ కోణంలో చూడాల్సిందే. అంతేగాని ఒక పర్టికులర్గా ఒక కులానికి ఏదో అన్యాయం జరిగింది, లేకుంటే ఇంకో కులానికి మంచి జరిగింది అనేది కాదు. బీసీలకు మంచి జరిగిందా లేదనేది చూడాల్సిన ఉద్దేశం మా లాంటి బీసీ నాయకులకు ఉంటుంది. అన్న, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ముదిరాజ్‌ని కేటాయించడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాలమూరులో మా ముదిరాలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారికి చాలా మేము రుణపడి ఉంటాం, రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే బీసీలలో తెలంగాణ మొత్తం జనాభాలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది బీసీలు ఉంటే దాంట్లో 1 కోటి మంది ముదిరాలం ఉన్నాం దగ్గర జనాభా. అయినా మాకు సరైన ప్రాతినిధ్యం ఎప్పుడు కలుగుతలేదు. ఎందుకంటే రాజ్యాధికారానికి నెటివ్ పడి ఉన్నాం మేము. కానీ మా పాలమూరులో మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్ని రకాలుగా ఆలోచన చేసి దాదాపు 80,000 పైచీలకు ఓట్లు అనుకున్న మాకు గత 70 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించలే. కానీ సార్ అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక ముదిరాజ్ మహిళకు మన గుమాల్ మమత గారికి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే వాళ్ళ గుమాల్ సీన్ వాళ్ళ ఫాదర్ కూడా అమాలి చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చి చాలా అంచెంచెలుగా ఎదుర్కొంటూ ఒక కార్పొరేటర్ గెలిచి అలాంటి వారికి మేరు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా పాలమూరులో ఉన్న ముదిరాలందరూ, తెలంగాణ ముదిరాలందరూ కూడా చాలా అప్సెట్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము పాలాభిషేకం చేసాము. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రుణపడి ఉంటామని తెలియజేసుకున్నాం. అయితే మనం ఇటీవల చూస్తే కూడా, అంటే కొన్ని న్యూస్ ఛానల్లో అనుకోండి, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఏమంటున్నారంటే, ఎవరైతే మాజీ చైర్మన్ ఉన్నారో ఆయనకి వస్తుంది అనుకున్నాము, సడన్గా ముదిరాజ్కి ఇచ్చిండ్రు, ఇది ఆ గౌడ్లకు జరిగిన అన్యాయం అని కూడా అంటున్నారు. సో దానిపైన మీరేమంటారు? అసలు ఆనంద్ గౌడ్కు ఎందుకు ఇవ్వాలి? అసలు ఒక పారి ఇచ్చిండ్రు అయిపోయింది. వాళ్ళ జనాభా ఎంత పాలమూరులో, ఆయన ప్రాతినిధ్యం ఇది పాలమూరులో. మా ముదిరాజులు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ సాక్రిఫై చేసి మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నాము.
ఆనంద్ గౌడ్ ఒకసారి వచ్చినప్పుడు అయిపోయిందిగా, మళ్ళీ వచ్చేది లేదు. ఈరోజు పాలమూరులో గుద్దెడి రామలింగం వైశ్య సామాజిక వర్గం, ముస్లిమ్స్ 2 సార్లు, సహదేవ్ యాదవ్ 2 సార్లు, తర్వాత ఆ దాదా అమర్గానులు వాళ్ళకి కూడా తక్కువ జనం కూడా వాళ్ళకు వచ్చింది. తర్వాత ముత్యాల ప్రకాష్ వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి బెక్కర్ బాలరెడ్డికి వచ్చింది. మళ్ళీ మాకు రావద్దా? వాళ్ళకి ఎందుకు వస్తుంది అనుకుంటారు మీరు? అందరికి డబ్బులునే వస్తాయి అనుకుంటారా? అట్లా కానే కాదు. ఫస్ట్ కూడా మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బరువు బలైన వర్గాలకు వేయాలనుకున్నాడు. దాంట్లో ఎక్కువ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు పాలమూల 2 కళ్ళలాగా, ఒకరు యాదవులు, ఒకరు ముదిరాజు. యాదవులకు మూడాచరం ఇచ్చిండు, ముదిరాజులకు మేయర్ ఇచ్చిండు. అక్కడ తప్పట్టడం ఏముంది? అక్కడ ఏముందని అక్కడ అయినా కూడా దీంట్లో కూడా ఎంతమందో రాజకీయాలు చేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసే వాళ్ళకి దమ్ముడు ఒకటే చెప్తాను నేను. ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బరువు బలైన వర్గాల రాజకీయంగా వాళ్ళ పైకి దేవాలని ఆలోచన ఉన్న వ్యక్తి. అందు గురించే మూడా చైర్మన్ ఇచ్చిండు. తర్వాత మా పెద్ద విజయ్ గారికి వైస్ చైర్మన్ ఇచ్చిండు. ఇలా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. అట్లాగనే అందరు కూడా అవకాశం కల్పిస్తానని మేము తెలియజేసుకుంటాం. ఇంకొకటి, ఈ హైదరాబాద్లో ఒక ఛానల్ పేరు చెప్పొద్దు కానీ ఆ ఛానల్ వాళ్ళు బీసీలో మీటింగ్ అవుతుంటే కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళని సతాయిస్తున్నాడు, వాళ్ళని రాజు చేస్తున్నాడు అని చెప్పి రాసిండు. అలాగే బీసీ బిడ్డకు అన్యాయం జరిగినాడు. బీసీ బిడ్డ ఎవరండి? ఛానల్ వాళ్ళు ముదిరాజులు బీసీలు కాదా? గౌడు బీసా? ఆయన ఇచ్చే తాయిలాలకు ఇదయ్యి రాంగు వార్తలు ఎందుకు ఇస్తాను? నేను మాట్లాడిన వాళ్ళు లేరా? వాళ్ళు ఏమన్నారంటే, మాది కాదండి మిస్టేకు, మీ ముదిరాజు కాంగ్రెస్ పెద్ద నాయకుడు మాకు ఇదంతా పంపించిండు, ఆయన చెప్పిందే మేము ఇచ్చిన వార్త అని చెప్పారు. మేము అది కూడా మా కుల సంఘాల మొత్తం కూడా మేము చర్చించుకుంటాము. ఆ ముదిరాజు ఎవరైతే చెప్పినారో వాళ్ళ మీద కుల సంఘాల తరఫున కూడా మేము ఆయన్ని కుల సంఘాలు కూడా మేము చర్చిస్తాము. ఆయన అలా ఎందుకు చేసినా కూడా మేము కనుక్కుంటాము. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఎందుకొరకంటే ఇలా బాగా శ్రీరాజు గారికి ముదిరాజు వచ్చిందంటే ముదిరాజుకి వెళ్ళి వచ్చింది, సంజయ్ ముదిరాజుకి వచ్చిందంటే ముదిరాజుకి వెళ్ళి వచ్చింది. ఇలా ఇప్పుడు గుమాల్ మమతకు వచ్చిందంటే కూడా ముదిరాజుకి వచ్చింది. ఇలా ముదిరాజు కులం పెట్టుకుని బతికి కులాన్ని చెడ్డపేట చేయాలని, కులంలోని తొక్కలని చేయడం ఎవరైనా చేసినా కూడా కుల సంఘాల వాళ్ళని సామికంగా బయట చేసిన కుల సంఘాలకి వెళ్ళి కూడా ఈ కులం వరకు ఉండాలి. ఎందుకు లేరు కులం పరంగా? ముదిరాజు కులం వద్దా అని చెప్పి ఇంకో కులానికి వంట పట్టేటప్పుడు మీరు ముదిరాలో పుట్టినరా, ఆ కులంలో పుట్టినరా? ఎవరైనా కులంలో పుట్టినప్పుడు కులం లెక్క ఉండాలి. 70 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో ఫస్ట్ టైం మనకు అవకాశం వచ్చింది. దాన్ని అప్డేట్ చేయాలి. కానీ ఒకరిపాలు చేసి డబ్బుల కమ్ముడు పోయి లేకపోతే ఇంకోటి చేసి చాలా మంది ఎంత క్షమించానని నేరం అది. ఇంకో విషయం చెప్తున్నా, ఈరోజు అబ్దుల్లా కొత్వాల్ గారి కొడుకుకు డిప్యూటీ మేయర్ కావాలని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎట్లా వస్తాయని అబ్దుల్లా కొత్వాల్ కొడుకుకు? అబ్దుల్లా కొత్వాల్ మరకం చైర్మన్ ఉన్నాడు ఆల్రెడీ. మైనార్టీకి ఇవ్వాలనుకుంటే మా శరత్ గారి లేడా? ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ పనిచేసి ఆయన. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరెవరు ఏం చేసినారో పవన్ వాళ్ళకి కళ్ళు కొన్నా తెలుసు, ఎవరెవరు ఇది చేయాలని చెప్పేసి. అటువంటి వాళ్ళకి ఎట్లా మేము అవకాశం కల్పిస్తాము? మా ఉన్నదాల్లో ఒకటే సామాజిక వర్గం మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు అవకాశం కల్పించింది. మా మార్క్ ఎంతో మేము చూపిస్తాం. ముదిరాల సత్తా మాకుంది. ఎందుకంటే హైదరాబాద్ మున్సిపల్ మేయర్ ఫస్ట్ అయినప్పుడే మా సత్తాను చూసే కొరు కృష్ణస్వామి ముదిరాజుకి ఇచ్చిండ్రాడా. అలాగే మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ముదిరాజు సత్తా చూసే మా ముదిరాజుకి ఇచ్చిండు. అలాగే చరిత్రలో ఎప్పుడు లేదు యునానిమస్ అంటే టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ అందరూ కూడా చేయలేపినారు. అది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ సత్తా. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నిజాయితీకి ఎవరు చెందిన అవసరం లేదు. ఆయన చాలా చదువుకున్న వ్యక్తి. ఆయన జీవితం మొత్తం కూడా ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రతి ఒక్క విషయం చూసుకొని పాలన ప్రజలకు ఇప్పుడు విద్యావేత్తన జీతం కూడా ఎడ్యుకేషన్ అప్పుగా తయారు చేసుకుంటూ చాలా పెద్ద పనులు చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన దాన్ని కూడా కొంతమంది కువానా లీడర్లు అంటే వీళ్ళకు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు కమ్మడు. ఈరోజు నాడు ఇంకో విషయం కూడా మాట్లాడుతుంది. ఇక్కడ ఎంఎస్ఆర్కి ఎందుకు ఇచ్చినాడు? ఎంఎస్ఆర్కి అయితే ఎవరికి ఇవ్వాలి? ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించినంటే ఎంఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరున్నాడు? ఆ రోజు 6-5 కంటే ఎక్కువ రాలి ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు అన్నవాడ మండలం. ఈరోజు 25 సర్పంచులు గెలిపించుకున్నాం, 23-25 గెలుచుకున్నాం. 6 దాంట్లో ఎంఎస్ఆర్ ఒక పాత లేదా? ఎంఎస్ఆర్ అంటాడు బడుగు బలహీన వర్గాల మనిషి. అంటే కనుక్కోండి మీరు అందరు కూడా బీసీలని ఓడించిన వానికి మేయర్ చేస్తామని చెప్పి మేము మున్సిపల్ మేయర్ చేస్తామని ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే ఎవిడెన్స్ చెప్తున్నాం. మడమంది వాళ్ళకు 15 లక్షలు మా ముదిరాజ్ మన ఎన్ వెంకటేశ్వర ఇంటికాడికి 20 లక్షల రూపాయలు మందు, మా లక్ష్మీనాథన్ ఓడగొట్టడానికే, మా బీసీ బిడ్డకు గోపాల్ యాదవ్ బిడ్డను ఓడగొట్టడానికే ప్రయత్నం చేసిన వాళ్ళకు ఎలా ఇస్తారని అనుకుంటారు మీరు? అందుకొరకు ఇలాంటి కుప్పిగంతులు ఎవరు. ఇంకొకటి కూడా హైదరాబాద్ టీవీ ఛానల్లో చెప్పినట్ట ఆనంద్ కూడా అరెస్ట్ కాకుండా అరెస్ట్ చేయనని చెప్పింది. ఇవన్నీ గ్లోబల్ ప్రచారం బంద్ అనుకోండి. లేకపోతే మీకు అందరు కూడా
ప్రజలకు చెప్తారని నేను ఈ పత్రిక తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బాలగోపి ముదిరాజ్, మాది హన్మాడ మండల్. ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముద్రాలకు పెద్దపీట వేసినటువంటి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు ముద్రా సంఘం తరపున తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ముద్రాలకు పెద్దపీట వేసిండ్రు, కానీ గత ప్రభుత్వంలో డమ్మీలకు ఇచ్చిండ్రు. ఇప్పుడున్నది మంచి క్యాండిడేట్లకు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సమన్యాయం చేసిండు అనేది మా ముద్రా సంఘం నాయకులందరూ తెలియజేస్తున్నాము. దాని తరపున ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం అనేది కూడా కొంతవరకు ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్లో మంచి వర్క్ చేసిండు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం కూడా పాలమూరుకి ఎంతో మేలు చేసిన వారు అవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.